నాయన. అలా అన్నాడా? ఇక పని మొదలు పెడదామా? పరబ్రహ్మం పని మొదలు పెడదామా? మొదలు పెడదామా? సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ హేమంత్, యూర్ వాచింగ్ హేమంత్ బ్లాగ్స్ అండ్ అన్బాక్సింగ్. సో చాలా రోజుల తర్వాత ఇంకో బ్లాగ్ అయితే మీ ముందుకు వచ్చానమాట. మీ బ్లాగ్ ఎక్కడికో కాదు, మరి హైదరాబాద్కి వెళ్తున్నాను అనమాట. హైదరాబాద్ అంటే మరి హైదరాబాద్ కాదు, భువనగిరికి. సో ఈ బ్లాగ్ ఎలా ఉండబోతుందో మరి చూద్దాం. మనం కూడా నీతో పని నేను కూడా ఎగ్జైట్గా ఉన్నాను. మా అయితే మనం యాదగిరి గుట్టకైతే వచ్చేసాం అనమాట. సో కింద అక్కడ కార్ పార్క్ చేసామంటే పైకి నాటాలో అనమాట. ఎందుకంటే పైన కార్ పార్క్ చేసి మాత్రం ఖచ్చితంగా 500 అనేది పే చేయాలట. సో ఎందుకులే అని కిందనే పార్క్ చేసి ఇక ఆటోలో వెళ్తున్నాం అనమాట. మరి మా నలుగురికి వచ్చేసి మా దగ్గర ఒక 100 రూపీస్ అయితే తీసుకున్నాడు. డైరెక్ట్ ఇక మేము యాదగిరి గుట్ట పైకి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. సో ఇక్కడ నుంచి డైరెక్ట్ ఇక పైకి అనమాట. మరి కొంచెం ముందుకు వెళ్తే ఎవరు ముందు కూడా కూర్చోవద్దంట, అందరు వెనకాలనే కూర్చోవాలంటున్నారు. సో పైన కొండ మీదకి ఎట్లా ముందు కూర్చోద్దు అంటున్నారంట. మరి ఆటోలు కొత్త రిస్ట్రిక్షన్స్ తీసుకొచ్చారు. సో అయితే పైకి వచ్చేసాం. పైకి వచ్చేసి డైరెక్ట్గా దర్శనం పెద్ద చూస్తున్నాము. సో ఇక్కడ నుంచి డైరెక్ట్ పైకి వెళ్ళాలి ఫ్రెండ్స్. అక్కడ ముందు బస్ స్టాండ్ ఉంటుంది. బస్ స్టాండ్ పక్క నుంచి కొంచెం ముందుకు వస్తే రైట్ సైడ్కి డైరెక్ట్ ఇంకో రూట్ ఉంటుంది. ఇక్కడ మనకి స్పెషల్ ఎంట్రీ దర్శనము సంబంధించిన టికెట్స్ ఉంటాయి అనమాట. సో జనాలు అయితే మామూలుగా లేరు, ఒక రేంజ్
వీధిలోకి ఎంటర్ అవుతాం అనమాట. సో మా వాళ్ళు అయితే జోక్స్ వేస్తున్నారు, అంత జోక్స్ వేసుకుంటా మరి మాట్లాడుకుంటా ప్రయాణం అయితే ముందుకు సాగుతుంది. సో మొత్తానికి అయితే అలా చూస్తూ ఉండగానే మొత్తానికి అయితే పైకి వచ్చేసాను అనమాట. ఇదే అనమాట యాదగిరి గుట్ట పైన. సో జనాలు అయితే మామూలుగా లేరు, ఒక రేంజ్లో ఉన్నారు. మరి చూస్తున్నారు జనాలు ఏ రేంజ్లో వచ్చారో. పైగా సాటర్డే సండే హాలిడేస్ కాబట్టి మరి జనాలు అయితే పుష్కలంగా మంచిగా అయితే గట్టిగానే ఉన్నారన్నమాట. మరి దర్శనం ఎన్ని గంటలు పడుతుందో మరి వేసి చూడాలి. సో ఇక్కడ నుంచి యాస్టీస్గా కొంచెం ముందుకు వచ్చేసి ఆ పక్కన రైట్ సైడ్కి వెళ్తున్నాను అనమాట. మరి జనాలు కూడా చాలా బాగున్నారు, లొకేషన్ కూడా చాలా బాగుంది. పొద్దున పూట కరెక్ట్ మార్నింగ్ 11:30 12కి అయితే వచ్చాం అనమాట. సో ఇక్కడ నుంచి మరి ప్లాన్ ఏంటిదని ఆలోచిస్తున్నాము. సో ముందైతే దర్శనం చేసుకుందాం అనుకుంటున్నాం. సో దర్శనం చేసుకున్నాక మరి మిగతా సో అలా అన్నానో లేదో మరి మా వాళ్ళు అయితే సెల్ఫీ కార్యక్రమం అయితే మొదలు పెట్టారనమాట. మరి ఇక్కడ మా వాళ్ళు అయితే ఫోటోలు దిగుతున్నారు. మరి ఆలస్యం చేయకుండా అయితే వస్తూ కొబ్బరికాయ కొట్టాలి కాబట్టి సో ఇక్కడ కొబ్బరికాయ కొట్టడానికి అయితే ముందుకు వచ్చానమాట. ఇక్కడ కొబ్బరికాయలు కొట్టే ప్లేస్ అనమాట. సో మన అయితే ఇక రెడీ 1 by 1 అయితే కొబ్బరికాయ కొడుతున్నారు. ముందుగా మా భాస్కర్ అయినా మరి కొబ్బరికాయ అయితే కొడుతున్నాడు. మరి ఏం మొక్కు కూడా తెలియదు కానీ మరి జరగాలని కోరుకుందాం, ఆయన ఏం కోరుకున్నాడు. సో కొబ్బరికాయ అయితే సో మొత్తానికి అయితే ఇక్కడ కొబ్బరికాయ కొట్టడం అయితే అయిపోయింది. మనం నెక్స్ట్ మరి దిలీప్ అన్న కొడుతున్నాడు. మరి గట్టిగా అయితే ఏదో గట్టిగా మొక్కున్నాడు మావాడైతే. మరి గట్టిగా కొబ్బరికాయ కొట్టాడు, మంచిగా కొబ్బరికాయ సగానికి సగం పగిలింది. సో తర్వాత నేను వచ్చిన అనమాట, నేను కూడా మంచిగా మొక్కుకున్నాను అనమాట. సో కొబ్బరికాయని సో దేవుడికి కొబ్బరికాయ. సో నెక్స్ట్ అయితే ఇక్కడ కొబ్బరికాయ కొట్టేసి అక్కడ ఒక కొబ్బరికాయ ముక్క పెట్టేసి డైరెక్ట్ ఇక్కడ నుంచి బయటికి వచ్చేసాను అనమాట. సో ఇక్కడ నుంచి కొంచెం బయటకు వచ్చేసి మనకి దర్శనం వెళ్ళిపోవచ్చు. సో మొత్తానికి అయితే ఇక్కడ కొబ్బరికాయ కొట్టేసి ఇక డైరెక్ట్ బయటికి వచ్చేసి అనమాట. దర్శనం కూడా అయిపోయింది. సో దర్శనం అయిపోయిన తర్వాత ఇక బయటకు వచ్చేసి ఇక మన లడ్డు పులిహోర ప్యాకెట్ తీసుకొని రెడీగా ఉన్నాం ఫ్రెండ్స్. ఇక బయటకు వచ్చేసి ఇక ఫోటోస్ అయితే స్టార్ట్ చేసాం. సో మీరు కూడా చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. చిన్న ఫోటో సెషన్ చేద్దాం. డ్రెస్ కూడా బాగుంది. మరి టేకింగ్ ఎలా ఉంటుందో చూడాలి. 3/4 పెట్టుకో. ఓకే సార్. బ్యాక్గ్రౌండ్ కరెక్ట్ గా చూసుకో. అలాగే. ఫోకస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఫోకస్ ప్రాబ్లం ఉండదు సార్. యూ క్యారీ ఆన్. ఫెంటాస్టిక్. ఐ వాంట్ దట్. యా. ఎక్సలెంట్ బాడీ లాంగ్వేజ్. యా. వాట్ ఏ పర్ఫార్మెన్స్. యా. రైట్ పెట్టుకో. ఫోకస్ షుడ్ బి షార్ప్. రెడీ 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 సార్. బ్యూటీ. సూపర్. మైండ్ బ్లోయింగ్. యా. బ్యూటీ. సూపర్. సో మొత్తానికి అయితే ఇక ఫోటోషూట్ అయితే పూర్తి చేసుకుని డైరెక్ట్గా బయటకు వచ్చేసి కొంచెం ముందుకు వచ్చేసాను అనమాట. సో ఇక్కడ కొంచెం పక్కకి వెళ్తే అక్కడ రైట్ సైడ్కి వెనకాల బాగా సిటీ వ్యూ బాగుంటుందని చెప్తే అటే వచ్చేసాను అనమాట. చూస్తున్నారు కదా వ్యూ ఎంత బాగుందో. ఇక్కడ డైరెక్ట్ మన సిటీ పైన ఆల్మోస్ట్ కొండ మీద నుంచి మొత్తం మనకి సిటీ అంతా కనబడుతుంది. చాలా అంటే వ్యూ చాలా బాగుంది ఇక్కడ నుంచి. కరెక్ట్ మనకి ఇక్కడ వర్షాకాలంలో కానీ కొంచెం వాతావరణం చల్లగా ఉన్న టైంలో ఇక్కడికి వచ్చి మాత్రం ఉంటే మాత్రం చాలా అంటే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ టైంలో ఇంత బాగుందంటే జస్ట్ ఇమాజిన్ వర్షాకాలంలో కానీ ఇంకేమైనా టైంలో కానీ వచ్చినప్పుడు ఇంకా అంటే చాలా బాగుంటుంది. అంటే కొంచెం వర్షం పడితే ఇబ్బంది కలిగిస్తుంది కానీ మొత్తానికైతే అట్లాంటి ప్లెజెంట్ వాతావరణంలో మంచిగా బాగా అనిపిస్తుంది, నాకు అనిపిస్తుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఒక్కొక్కసారి వచ్చి ట్రై చేయండి. సో ఇక నుంచి డైరెక్ట్గా మేము బయలుదేరిపోయినా మా పని అయిపోయింది. ఇక దర్శనం చేసుకున్నాము. దగ్గర ఒక 30 నిమిషాలు మా దర్శనం అయితే అయిపోయింది. సో తొందరగా బయటకు వచ్చేసాను అనమాట. సో ఇక్కడ నుంచి డైరెక్ట్గా మేము కిందికి వెళ్తున్నాం. కింద నుంచి డైరెక్ట్గా అక్కడికి వెళ్ళేసి ఇక భోజనం చేసి నెక్స్ట్ మేము స్వర్ణగిరికి వెళ్దాం అనుకుంటున్నాము. సో ఇక్కడ నుంచి డైరెక్ట్ కొంచెం ముందుకు వెళ్ళాలన్నమాట. ఇక కొంచెం ముందుకు వెళ్ళి దిగేస్తాం అనమాట. సో అలా బయటకు వచ్చేసి ఇక కిందికి దిగేస్తున్నాం అనమాట. మళ్ళీ ఆటో పార్కింగ్ దగ్గరికి పోయి ఆటో ఎక్కేసి ఇక కింద కార్ పార్కింగ్ దగ్గరికి వెళ్ళిపోవాలి. సో ఇక్కడ నుంచి లొకేషన్ అనేది చాలా బాగుంటుంది. మీరు కూడా చూడండి పైన వ్యూ ఎంత బాగుంటుందో ఇక్కడ నుంచి. చూస్తున్నారు వ్యూ ఎంత బాగుందో ఇక్కడ నుంచి. సో ఇక్కడ నుంచి డైరెక్ట్ కిందికి వెళ్ళిపోతున్నాం. సో మొత్తానికి అయితే మా దర్శనం యాదగిరిలో అయితే అయిపోయింది అనమాట. మరి కొంచెం డైరెక్ట్ స్వర్ణగిరికి వెళ్దాం అనుకుంటున్నాం. సో యాస్టీస్గా ఆటో ఎక్కేసి మళ్ళీ యాస్టీస్గా కిందికి వచ్చేసాం అనమాట మళ్ళీ పార్కింగ్ ప్లేస్కి. సో ఇక్కడ నుంచి డైరెక్ట్ మేము భోజనం చేసేసి మళ్ళీ స్వర్ణగిరికి వెళ్దాం అనుకుంటున్నాం. స్వర్ణగిరి దగ్గర ఇక్కడ నుంచి ఒక మ్యాక్సిమం అయితే 8 కిలోమీటర్స్ ఉంటుంది అనమాట. సో అక్కడికి వెళ్ళేసి మరి అక్కడ ఎపిసోడ్ అనేది మీకు చూపిస్తాను. సో ఇంకెందుకు ఆలస్యం చేయకుండా మరి అక్కడ మనం భోజనం చేసేసి మళ్ళీ స్వర్ణగిరిలో కలుసుకుందాం. అలా మొత్తానికి అయితే ముందుకు వచ్చేసాను అనమాట. ఇక్కడ ఒక భోజనం చేద్దామని ఇక్కడ హోటల్ దగ్గర ఆపేసాను అనమాట. సో అక్కడ పార్కింగ్ స్పేస్ లేకపోతే కొంచెం లోపలికి వచ్చి గార్డెన్ మన ఫంక్షన్ హాల్ పక్కన అయితే ఆపేసాను. సో అక్కడ నుంచి కొంచెం ముందుకు నడుచుకుంటూ వచ్చేసి ఇక్కడ పక్కన హోటల్ ఉంటే హోటల్ లోపలికి వెళ్తున్నాను అనమాట. ఈ హోటల్ వచ్చేసి మరి దగ్గర చాలా మంది అయితే రష్ ఉన్నారు ఇక్కడ కూడా. మరి ఈ చుట్టుపక్కల ప్రాంగణంలో ఇక్కడ ఏ బిజినెస్ పెట్టినా మరి పక్క కలెక్షన్స్ అయితే మీకు వస్తాయి. ఇప్పుడైతే ఇక్కడ చూస్తున్నారు జనాలు ఎలా ఉన్నారో, ఎంతమంది ఉన్నారో. మరి మాకైతే అక్కడ కూర్చోడానికి కూడా స్పేస్ అయితే లేదు. అక్కడ మొత్తం వాళ్ళ ఫ్యామిలీ అంతా కూర్చున్నారు. ఈ సైడ్ ఏమో మొత్తం వీళ్ళ ఫ్రెండ్స్ ఇక్కడ వీళ్ళకి సంబంధించిన వీళ్ళ సైడ్ ఉన్నారు. సో ఇక్కడ వర్కౌట్ కాదని మనం సో యాస్టీస్గా మళ్ళీ వేరే రెస్టారెంట్కి అయితే వెళ్తున్నాం, వేరే హోటల్కి. సో ఇక ముందు ఇక యాస్టీస్గా మళ్ళీ వేరే దగ్గరికి వెళ్ళిపోతాం. సో మొత్తానికి అయితే ఇక్కడ నుంచి బయలుదేరిపోయి డైరెక్ట్ ఇక వేరే రెస్టారెంట్కి అయితే వెళ్దామని చూస్తున్నాము. సో ఇక్కడ నుంచి డైరెక్ట్ మేమైతే ఇక
మన రాఘవేంద్ర రెస్టారెంట్ పక్కన ఇంకో రెస్టారెంట్ ఉంటే అక్కడికి వచ్చేసాను అనమాట. ఇక్కడ మేము డైరెక్ట్గా బయటకు వచ్చేసి ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇక మా వాళ్ళు అయితే లోపలికి వెళ్ళిపోయారు. ఇక వాళ్ళు లోపలికి కూర్చున్నారు. నేను కూడా లోపలికి వెళ్తున్నాను. సో ఇక్కడైతే డైరెక్ట్గా లోపలికి వెళ్ళేసి అక్కడ అడిగాను అనమాట ఏమున్నాయని. మరి ఇక్కడ మెనూ బోర్డు అయితే ఉంది. మరి ఇవన్నీ ఏం చేసినా మనం తినేది బిర్యానీ కాబట్టి సో దర్శనం కొట్టి మనం వెజ్ బిర్యానీ తిద్దాం. మరి అట్లాంటి నాన్ వెజ్ ముట్టుకోదు కాబట్టి సో ఒక 4 వెజ్ బిర్యానీ అయితే చెప్పాను అనమాట. సో మా వాళ్ళు అయితే ఇక్కడ కూర్చొని ఇక్కడ డైరెక్ట్ అప్పుడు మరి ఇక వాళ్ళ ఇమేజెస్ పిక్స్ అయితే షేర్ చేసుకుంటున్నారు. సో ఇక నేను కూడా పెట్టాను ఆలస్యం చేయకుండా మరి అక్కడ బిర్యానీ అయితే ఆర్డర్ చేసేది అనమాట. సో మరి ఆలస్యం చేయకుండా వాళ్ళు తొందరగా మాకైతే బిర్యానీ ఇచ్చేసారనమాట. మరి వేడి బిర్యానీ అయితే రెడీగా ఉన్నది. టేస్ట్ కూడా చాలా బాగుంది. వర్త్ ఇట్ అంటే ఉన్న పెట్టిన అమౌంట్కి అయితే ఇట్స్ ఓకే, బాగుంది, తినొచ్చు అని చెప్పొచ్చు. సో వెంటనే మేము కూడా చాలా ఆకలితో ఇక మేము కూడా రప్ప మొత్తం పటపట తినేసాం అనమాట. సో ఇదనమాట. సో మొత్తానికైతే మేమైతే ఇక తినేసి అనమాట. తినేసి డైరెక్ట్గా మేము ఇక నుంచి అయితే బయలుదేరుతాం అనమాట. సో మా వాళ్ళు అయితే మాట్లాడుతున్నారు, జోక్ చేస్తున్నారు, జరిగిన వాళ్ళకి సంబంధించిన సమాచారాలు అంతా సేకరిస్తున్నారు, నాలెడ్జ్ అయితే షేర్ చేసుకుంటాం అనమాట. మరి దాని తర్వాత మొత్తానికైతే ఫినిష్ చేసేసి ఇక డైరెక్ట్ ఇక్కడ నుంచి మేము బయలుదేరుతాం అనమాట. సో మొత్తానికైతే ఫినిష్ చేసేసాం. ఇక బాగుంది, ఓకే అని చెప్పొచ్చు. మీరు ఇటు వచ్చినప్పుడు ఇది కూడా ట్రై చేయొచ్చు. ఇది నార్మల్ ఉందన్నమాట. సో ఇక డైరెక్ట్ ఇక్కడ నుంచి మేము ఇంకా స్వర్ణగిరికి వెళ్తున్నాం అనమాట. స్వర్ణగిరి డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి అలా మొత్తానికైతే అక్కడ భోజనం ముగించుకుని డైరెక్ట్ అయితే స్వర్ణగిరికి వచ్చేసాను అనమాట. మరి ఎంత దూరం అయితే లేదు, యాదగిరి నుంచి చాలా దగ్గరనే ఉంది, ఒక 8 కిలోమీటర్సే. సో అక్కడ కొంచెం ముందు కాసే మనకి అక్కడ పెద్ద బోర్డే కనబడుతుంది అనమాట, స్వర్ణగిరి రూట్ అని. సో అక్కడ మనం డైవర్షన్ తీసుకొని లోపలికి వస్తే రోడ్డు మాత్రం అంటే చాలా బ్యాడ్ ఉంది ఫ్రెండ్స్. ఎంత అద్భుతంగా పుణ్యక్షేత్రం ఉందో రోడ్డు మాత్రం అంత దారుణంగా ఉంది. మీరు మాత్రం ఏదైనా చిన్న వెహికల్స్ వస్తే మాత్రం చాలా ఇబ్బంది పడతారు. అది చెప్పలేము, వర్ణనాతీతం అది అనేది. రోడ్ అనేది చాలా అధ్వానంగా ఉంది. సో మీరైతే చాలా జాగ్రత్తగా రండి ఫ్రెండ్స్, మీరు ఎట్లా వచ్చినా కూడా. సో ఇది అనమాట స్వర్ణగిరి. లోపల మాత్రం చాలా అద్భుతంగా ఉంది. ఆ టెంపుల్ కన్స్ట్రక్షన్ కానీ, డిజైన్ కానీ, ఆర్కిటెక్చర్ కానీ ప్రతి ఒక్కటి చాలా శ్రద్ధతో చాలా పద్ధతిగా చేశారు. ఎందుకంటే ఇది కట్టింది మన్నేపల్లి రామారావు అనే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, అంటే ప్రైవేట్ సంబంధించిన టెంపుల్ అనమాట ఇది. సో అయినా కూడా ఎంత చక్కగా నిర్మించారంటే చాలా అద్భుతంగా ఉంది. బయట నుంచి చూస్తుంటే చాలా బాగా అనిపిస్తుంది. సో ముందుకైతే వెళ్దాం, ముందుకు వెళ్ళి మరి లోపల ఉన్న విశేషాలని మనం అయితే చూద్దాం. నాతో పాటు మీరు కూడా తెలుసుకోండి. మరి ఇంకెందుకు ఆలస్యం. సో అలా ముందుకు వస్తే మనకి ఇక్కడ ఒకటి ప్లేస్ అయితే కనిపిస్తుంది అనమాట. ఇక్కడ మన సెల్ ఫోన్ సంబంధించి మొబైల్స్ కానీ బ్యాగ్స్ కానీ డిపాజిట్ చేసుకోవచ్చు. ఒక్క మొబైల్కి వచ్చేసి 5 రూపీస్ అనమాట. మీ బ్యాగ్స్ కూడా ఇక్కడ డిపాజిట్ చేయాలి. యాక్చువల్గా అయితే ఫోన్స్ నాట్ అలౌడ్ అని అంటున్నారు. సో ఇదొక ప్రతి టెంపుల్ అయితే ఇలాంటి ఒక ఇనిషియేటివ్ అయితే తీసుకుంటుంది, ఎవరు ఫోన్స్ అయితే లోపల తీసుకురావద్దని. సో ఇది ఒక మంచి డిసిషన్ చెప్పొచ్చు. ఎందుకంటే మొబైల్స్ లోపలికి అలౌ చేస్తే కూడా మరి వాళ్ళు అయితే దేవుని అయితే ఎవరు చూడరు. ఎంతసేపు సెల్ఫీలు ఫోటోలు తీసుకుంటూ జనాలు అయితే టైం స్పెండ్ చేస్తారు. చూస్తున్నారు ఎంతమంది అయితే ఫోటో, ఇంక్లూడింగ్ మీ ఆల్సో. నేను కూడా అట్లా వీడియో రికార్డ్ చేసుకుంటూ నేను కూడా అట్లా టైం స్పెండ్ చేస్తున్నాను. సో ఇది ఒక మంచి ఇనిషియేటివ్. ప్రతి ఒక్క టెంపుల్ అనేది ఫోన్స్ నాట్ అలౌడ్ అనే ఒక నిబంధన ఖచ్చితంగా అమలు చేయాలని నేనైతే చెప్తున్నాను. సో ఇక్కడ ఆర్కిటెక్చర్ కూడా ప్రతి ఒక్కటి చాలా అణువు కూడా చాలా పద్ధతిగా చేశారనమాట. ఎందుకంటే మనకి చిన్న మైన్యూట్ డీటెయిల్స్ కూడా చాలా స్పష్టంగా కనబడుతున్నాయి అనమాట. శిల్పి ఎవరో కానీ చాలా అద్భుతంగా చెప్పారు ఈ మొత్తం మందిరాన్ని. దగ్గర 7 సంవత్సరాలు అయితే ఈ మందిరాన్ని నిర్మించడానికి అయితే సమయం పట్టిందని అంటున్నారు. సో ఇదైతే ఒక అద్భుతం చెప్పుకోవచ్చు. మన యాదగిరి గుట్ట దగ్గర ఉన్న ఇది ఒక ప్రైవేటు తాత్కాలిక ఇక్కడ ఒక తెలియని ఒక ఆరా అయితే మీకు తెలుస్తుంది ఫ్రెండ్స్. అంతా అంటే చాలా బాగుంది ఇక్కడ. మీరు కూడా ఖచ్చితంగా సెలవులు ఉన్నప్పుడు ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి, విజిట్ చేయండి మీ ఫ్యామిలీతోని. చాలా అంటే చాలా బాగుంది. సో ఇక్కడ కూడా చూసుకున్నట్లయితే జనాలు కూడా విపరీతంగా ఉన్నారనమాట. సో ఇదే అనమాట మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడ నుంచి దర్శనం చేసుకోవచ్చు. మన ఇక్కడ కూడా ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. 50 రూపీస్ టికెట్, నార్మల్ సర్వ దర్శనము, ఒక 1000 రూపాయల దర్శనం అనమాట. సో ఏది ఎక్కువ తీసుకుంటే అంత తొందరగా దర్శనం అవుతుందని అంటున్నారు. సో మేమైతే ఇక్కడ మా ఫ్రెండ్స్ అయితే ఇక్కడ కూర్చున్నారు. మరి ఇక్కడ తపోజ్ చేసుకుంటారు, మాట్లాడుకుంటారు, డిస్కషన్ చేసుకుంటున్నారు. మరి వాళ్ళని డిస్టర్బ్ చేద్దాన్ని నేను కూడా పక్కకు వచ్చేసాను అనమాట. సో మరి వాళ్ళు కూడా వచ్చేసారు నాతో పాటు. ఇక్కడికి వచ్చేసి ఇక్కడ ఏదో ఫోటోస్ దిగుతున్నారు. ఇక్కడ హనుమాన్ విగ్రహం ఉంది ఫ్రెండ్స్. ఈ హనుమాన్ విగ్రహం అయితే చాలా అంటే చాలా యూనిక్గా ఉంది. ఎక్కడ మీకు ఇలాంటి విగ్రహం అయితే కనిపించదు. సో ఇక్కడ కొంచెం ముందుకు వస్తే మనకి ఇక్కడ కోనేరు ఉంది. కోనేరులో మనకి నారాయణ స్వామి అయితే ఇక్కడ సేద తీరుతున్నట్టు మనకైతే కనిపిస్తుంది అనమాట. ఇక్కడ చాలా ఫేమస్. రాత్రి అయితే లైట్లతో వెలుగుతో చాలా అద్భుతంగా కనిపిస్తుంది అంటున్నారు ఫ్రెండ్స్. కాకపోతే మాకు సమయం లేక మేము ఉండలేకపోతున్నాం. సో నెక్స్ట్ టైం వచ్చిన ఖచ్చితంగా సాయంత్రం వరకు అయితే ఉండి ఈ అద్భుతాన్ని చూడాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. సో మీరైతే మిస్ చేసుకోండి. సాయంత్రం 6 గంటల దాకా మీరు ఉండి 6, 7 అయ్యేదాకా ఉంటే లైట్ ఫోకస్తో ఇంకా దీని అందం అనేది అప్పుడు ఆ టైంలో బయటపడుతున్నా చాలామంది చెప్తున్నారు. సో నేను కూడా గూగుల్లో చూసాను కాబట్టి చెప్తున్నాను. సో ఇదనమాట. ఇక్కడ మళ్ళీ యాసిడ్గా లోపల దర్శనం అయిపోయింది అనమాట. లోపల విగ్రహం అయితే చాలా అంటే చాలా బాగుంది. ఆల్మోస్ట్ ఒక 18 ఫీట్ దేవుడు అనుకుంటా. చాలా అంటే చాలా ఎత్తుగా ఉన్నారు. చాలా బాగుంది విగ్రహం అయితే. దేవుడి దర్శనం కూడా చాలా చక్కగా అయిపోయింది, తొందరగా అయిపోయింది. సో బయటకు వచ్చేసి అనమాట. ఇక సాయంత్రం 5:30 అవుతుంది. సో ఎంత తొందరగా బయలుదేరితే అంత మంచిదానికి బయలుదేరిపోయినా ఫ్రెండ్స్. సో ఇక లైట్గా కార్ ఎక్కేసాం. డైరెక్ట్ ఇక
మెల్లగా నిమ్మలంగా అయితే మేము బయలుదేరిపోయినాం ఫ్రెండ్స్. ఎంత క్షేమంగా వచ్చాము అంతే క్షేమంగా ఇంటికి వెళ్ళాలి కాబట్టి సో మేమైతే క్షేమంగా ఇంటికి చేరుకున్నాం ఫ్రెండ్స్. ఇది అనమాట, ఇది యాదగిరి టు వరంగల్ టు యాదగిరి, యాదగిరి టు స్వర్ణగిరి అనమాట. సో ఈ బ్లాగ్ మీకు నచ్చింది అనమాట. ఇది యాదగిరి టు వరంగల్ టు యాదగిరి, యాదగిరి టు స్వర్ణగిరి అనమాట. సో ఈ బ్లాగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఒక కామెంట్ అయితే చేయండి.